సో 9:15 అవుతోంది. ఇంచుమించుగా 10 గంటలకల్లా మనం ముగించడానికి ప్రయత్నిద్దాం. దెన్ టేక్ సమ్ క్వశ్చన్స్. సో బేసిక్గా పోయిన వారం కొన్ని విషయాలు మనం చూసాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూసాం. మనం ఏం చూడబోతున్నాం అంటే బైబిల్, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, సిద్ధాంతాలు, ప్రాథమిక సిద్ధాంతాలు, పరిశుద్ధాత్మ దేవుడు, మానవ స్వభావం, రక్షణ, భవిష్యత్, సంఘము, దేవదూతలు. సో మొదటిగా మనం చూస్తూ ఉన్నది సిద్ధాంతం. సో విసెడ్ సిద్ధాంతము అంటే దాని గురించి మనం భయపడక్కర్లేదు. బైబిల్ తన గురించి తాను ఏం చెప్పుకుంటుంది, బైబిల్ అంతా, లేకపోతే ఒక అంశం గురించి ఏం చెప్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడినప్పుడు దాన్ని సిద్ధాంతం అని అంటాం. సిద్ధాంతం అనగానే అది ఓన్లీ పాస్టర్స్కో లేకపోతే ఎవరికో సంబంధించింది అని మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. సిద్ధాంతం అనేది మనకు కూడా వర్తిస్తూ ఉన్నది. ఓకే, ఈ అన్ని విషయాలు లాస్ట్ టైం మనం చూసాం. గ్రంథం, బైబిల్ తన గురించి ఏమని పిలుచుకుంటూ ఉంటుంది అంటే గ్రంథం అని పిలుస్తుంది. దీన్ని కూడా మనం లాస్ట్ టైం చూసాం. గ్రంథాలు అనేది చుట్ల కింద ఉంటుంది. ఒక 2-3 చుట్లను మనం చూసాం కదా లాస్ట్ టైము. సో ఆ విధంగా 2-3 చుట్లు ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. కెన్ యూ బ్రింగ్ యూర్ చెస్ చార్ట్స్? ఓకే, చాలా పర్యాయ పదాలు ఉన్నాయి దానికి. తర్వాత ఈ వచనం దగ్గర మనం కొంతసేపు ఆగాం. దైవజనుడి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. 2 తిమోతి 3rd chapter 16-17 verses. దైవజనుడు అనగా మనం చూసాం, మనం అందరం దేవుని ద్వారా పుట్టిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారు దైవజనులు. వారు చేయగలిగే ప్రతి కార్యానికి సరిపడినంత దేవుని యొక్క ఆవేశం, దైవావేశపూరితమైన ఈ లేఖనము, ప్రతి లేఖనం అనేది ఆయన ఇన్స్పిరేషన్ ద్వారా జరిగింది, లేకపోతే గాడ్ బ్రీత్, ఆయన బ్రెత్ ద్వారా ఈ విషయాలు వచ్చాయి అన్న విషయాన్ని మనం లాస్ట్ టైం చూసాం. గ్రీక్ పదాలు కూడా చూసాం, థియోనిస్టస్. ఆ తర్వాత ఓకే, ఏ విధంగా బైబిల్ తయారు చేయబడలేదు చూసాం. స్క్రిప్చర్ అంటే దేవుని చేత తయారు చేయబడిన క్యానాన్. సో క్యానాన్ దగ్గర మనము ఆగాం. సో ఈరోజు పాత నిబంధన క్యానాన్ కొన్ని విషయాలే, అధికమైన సమయం గడపట్లేదు. నేను చదివాను కానీ తెలుగులోకి పూర్తిగా ట్రాన్స్లేట్ చేయలేకపోయాను, సమయాన్ని అనుకూలించగా క్షమించాలి. ఓకే, క్యానాన్ అనే దాని గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. క్యానాన్ అంటే ఏమనుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? క్యానాన్ అంటే ఏమనుకున్నాం మనం? చాలామంది ఉన్నారు కదా. క్యానాన్ అంటే ఏమనుకున్నాం? ప్రామాణికత అంటే ఏంటి? ప్రామాణికత యాక్చువల్గా క్యానాన్, ప్రామాణికత, కొలతబద్ద, కొలమానము, రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. క్యానాన్ ఆఫ్ ది ల్యాండ్ అని కూడా వాడుతూ ఉంటారు. కానీ దాన్ని ఇంకా క్లోజ్గా ఆ పదాన్ని చూస్తే, మన క్రైస్తవ సందర్భంలో దాన్ని చూస్తే కనుక దాని అర్థం ఏంటంటే బైబిల్లో ఉండాల్సిన పట్టిక, విషయ సూచిక, లేకపోతే ఏ పుస్తకాలు బైబిల్లో ఉండాలి అన్న విషయం గురించి మాట్లాడినప్పుడు దాన్ని క్యానాన్ అని పిలవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా దేన్ని మనం క్యానాన్ అంటాము అన్న విషయాలు కూడా మనం చూసాం. 5 పాయింట్లు లాస్ట్ టైము మనం వీటిని చూసాము. ఒకసారి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సంఘము ఏ పుస్తకాలు ఉండాలి, సంఘ పెద్దలు కానీ సంఘము కానీ దాన్ని డిసైడ్ చేయలేదు. ఏ పుస్తకాలు దేవుని ఆవేశం చేత, దైవావేశం చేత, దేవుని ఊపిరి చేత రాయబడ్డాయో వాటిని సంఘము గుర్తించింది. మరలా దైవావేశం అంటే ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది దైవావేశం కాదు. దాని గురించి కూడా వివరంగా మనం చూసాం. దేవుని యొక్క ప్రత్యక్షతలు 2 రకాలుగా కనబడతాయి. ఒకటి స్వాభావికంగా ప్రకృతిని చూసి, పరిస్థితులను బట్టి చూసి మనం దేవుడు ఉన్నాడు అని తెలుసుకోగలుగుతాము. దాని ద్వారా మనం రక్షణ పొందుకోలేము. కానీ దేవుని యొక్క
లోగోస్, ఆయన ఇచ్చిన వాక్యము ద్వారా, స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా వాక్యము రాయబడింది. ఆ ఇన్స్పిరేషన్ ద్వారానే మనము క్రీస్తుని కనుగొనగలుగుతాం. ఏ పుస్తకాలు దేవుని యొక్క ఆవేశం ద్వారా, ఇన్స్పిరేషన్, గాడ్ బ్రీతెడ్ ద్వారా తయారు చేయబడినవి అంటే కనుక ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళు ఈ 5 విషయాలు ఉంటే అది దేవుని చేత ఒకవేళ ఏర్పరచబడింది అని చూడగలుగుతామేమో అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ళు ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక లైబ్రరీలో బుక్స్ని లైబ్రేరియన్ తయారు చేయడే, కానీ ఆయన లైబ్రేరియన్ అందులో ఉన్న పుస్తకాన్ని లెక్క పెడతాడు, లేకపోతే కౌంట్ చేస్తాడు. అలాగే సంఘము ఆల్రెడీ దేవుని చేత దైవావేశపూరితమైన పుస్తకాలు ఏంటి అనేది కనుగొన్నది, ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసింది. ఏ విధంగా అంటే, ఈ పర్టికులర్ పుస్తకము దేవుని ప్రవక్త చేత రాయబడిందా, లేకపోతే అపోస్తలుల చేత రాయబడిందా లేదా అనేది చూడాలి. ఇంకొకటి, ఈ పుస్తకము అద్భుతంగా ఉందా లేదా, దేవుని యొక్క చిహ్నాలు, దేవుని యొక్క అద్భుతమైన గుర్తింపులు, లేకపోతే ప్రవచన నెరవేర్పు, విచిత్రంగా మనుషుల పట్ల ఉండిన కంపాషన్, కనికరము, లేకపోతే ప్రేమ, లేకపోతే సత్యము, సూటిగా మాట్లాడడం, ఈ విషయాలు కనబడుతూ ఉన్నావా లేదా. మూడవదిగా ఈ మాటలు దేవుని యొక్క సత్యం గురించి మాట్లాడుతూ ఉందా. ఇది దేవుని యొక్క సత్యమే అయితే అది పూర్వకమైనది కాబట్టి అధికారంతో ఇది మాట్లాడుతూ ఉందా లేదా పర్టికులర్ పుస్తకము. ఆ తర్వాత ఈ పుస్తకంలో శక్తి ఉందా, దేవుని యొక్క శక్తి ఈ పుస్తకం ద్వారా, పుస్తకంలో ఉన్న మాటల ద్వారా కనబడుతూ ఉన్నదా లేదా. ఇంకోటి, ఇది దేవుని ప్రజల చేత ఆల్రెడీ స్వీకరించబడిందా, లేకపోతే సడన్గా మధ్యలో వచ్చి పుస్తకం ప్రజలు దీన్ని ఆల్రెడీ అంగీకరించారా లేదా, ఇది దేవుని యొక్క గ్రంథము అనే ఐదు విషయాల్ని చూసి ఈ రకంగా వాళ్ళు క్యానాన్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, దైవిక ప్రత్యక్షతకు సంబంధించిన పత్రాలుగా సంఘము గుర్తించిన పుస్తకాల జాబితా. తెలుగు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి. దైవిక ప్రత్యక్షతకు సంబంధించిన గ్రంథాలను సంఘము గుర్తించి వాటి జాబితా, ఆ గ్రంథాల జాబితాని క్యానాన్ అని క్రైస్తవ కాంటెక్స్ట్లో, క్రైస్తవ లోకంలో ధ్యానార్థము అది. సో ఈ కోణంలో ఈ పదాన్ని మొట్టమొదటిగా వాడింది ఎవరు అంటే, అలెగ్జాండ్రియా బిషప్ అయిన అథనాసియస్ అన్నా డొమినో, క్రీస్తు యొక్క రాజ్యములో 367వ సంవత్సరంలో ఈ పదాన్ని మొట్టమొదటిగా ఒక లెటర్లో రాసినట్లుగా మనము చూస్తూ ఉంటాం, 367 ADలో. సో అంతకుముందు ఈ పదం ఉందా లేదా అంటే, ఈ పదాన్ని అప్పుడే కాయిన్ చేసి, లేకపోతే అదే అక్కడ వరకు నుంచే మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. ఓకే, క్యానన్ అనే పదము ఇంగ్లీష్ పదము, లేకపోతే లాటిన్ ద్వారా వచ్చింది. యాక్చువల్గా గ్రీక్ పదం లోంచి ఇది వచ్చింది. అయితే అసలు మనం పరిశీలించాల్సిన ప్రశ్న ఏంటి అంటే, కొన్ని పత్రాలు ఇవి మాత్రమే ఈ గుర్తింపు ఎలా పొందాయి, లేకపోతే వీటిని పవిత్ర గ్రంథాల జాబితాలో చేర్చడానికి, ఇతర వాటిని చేర్చకపోవడానికి ఏ విధంగా వీటిని కనుగొనాలి. ఇందాక మనం చూసాము 5 పాయింట్లు. అయితే ఇప్పుడు ఇంకొంచెం క్లోజ్గా చూడడానికి వచ్చే వారము క్లోజ్గా చూడడానికి ప్రయత్నిద్దాం. ఈ వారం పాత నిబంధన గురించిన కొన్ని విషయాలు చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ఈ విషయాన్ని మనం చూసాం, బట్ స్టిల్ చూద్దాం. యూదులకి ఉన్న గ్రంథం ఏంటి అంటే హెబ్రీ గ్రంథము. హెబ్రీ అంటే హెబ్రీలు రాసిన పత్రిక కాదు, కానీ హెబ్రీ భాషలో రాయబడిన గ్రంథము యూదులకు ఉంది. ఇందులో 3 గ్రంథాలు, 3 పుట్టలు కనబడుతూ ఉంటాయి. అంటే 3 డివిజన్స్ అని కూడా అంటూ ఉంటాం. మనం అనుకున్నాం కదా, ఇలాగ స్క్రాల్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఈ స్క్రాల్స్ ఒక డివిజన్ ఉంటే అలా 2వ డివిజన్, అలా 3వ డివిజన్ కింద మనకి స్క్రాల్స్ ఉంటూ ఉంటాయి. సో మొట్టమొదటి స్క్రాల్ని ధర్మశాస్త్రం అని పిలుస్తారు, 2వది ప్రవక్తల గ్రంథం అని పిలుస్తారు, 3వది రచనలు లేకపోతే రైటింగ్స్, రాతలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఎన్ని డివిజన్స్ కనబడుతున్నా మనకి? 3 డివిజన్స్ మనకి కనబడుతూ ఉన్నాయి. సో మనం పుస్తకం గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితము గ్రంథపు ప్రజలు లేకపోతే పుస్తకపు ప్రజలు, ది పీపుల్ ఆఫ్ ది బుక్ అన్న పేరు క్రైస్తవులకి, యూదులకి వచ్చింది. ఎలా వచ్చింది ఈ పేరు అంటే, మహమ్మదీయులు లేకపోతే ఖురాన్ పుస్తకంలో ఈ మాట రాయబడింది. ఏంటి అంటే,
పుస్తకపు ప్రజల దగ్గరికి లేకపోతే గ్రంథపు ప్రజల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, అక్కడ వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పడం. సో ఆ గ్రంథపు ప్రజలు అని చెప్పినప్పుడు ఎవరిని కోట్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు యూదుల్ని, మరలా ఇంజీల్ అంటే బైబిల్ని, కొత్త నిబంధన చదువుతున్న క్రైస్తవుల్ని కోట్ చేస్తూ మాట్లాడారు. క్రమేపీ ఏమైంది అంటే పుస్తకపు ప్రజలు అనగానే ఈ 3 వర్గాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఒకటి మహమ్మదీయులు, యూదులు, క్రైస్తవులు. ఈ 3 వర్గాలు పుస్తకపు ప్రజల కింద తీర్పు చెప్పడం అనేది చూస్తున్నాం. ఏదైనప్పటికీ యూదులు చదువుతున్న గ్రంథం మాత్రం హెబ్రీ భాషలో రాయబడిన గ్రంథం. ఇందులో 3 డివిజన్స్ మనకి కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఓకే, ఏ విధంగా మనం ఇది హెబ్రీలకు రాసిన ఈ హెబ్రీ గ్రంథంలో ఉన్న పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? హెబ్రీ బైబిల్లో పుస్తకాలు ఎన్ని? 3 పుస్తకాలు. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయన్న పుస్తకాలు? 39. ఇవి డివిజన్స్, ఇవి పుస్తకాలు కాదు, ఇవి డివిజన్స్. ఇవి అంటే మన అన్ని చోట్ల లేవు, మరి అన్ని చోట్ల చూపించడానికి. సో ఇలా కొన్ని చోట్ల కలిపితే ఒక డివిజన్, అలా ఇంకొక కొన్ని చోట్ల కలిపితే ఇంకో డివిజన్, అలా కొన్ని చోట్ల కలిపితే ఇంకో డివిజన్. సో అలా 3 డివిజన్స్ అన్నమాట. మొత్తం ఎన్ని? 3. ఓకే, ఇప్పుడు మనకి పాత నిబంధన యొక్క 39 పుస్తకాలు జాబితా రావడానికి పెద్ద కష్టం ఏమీ లేదు, చాలా సులభం. ఎందుకు అంటే యూదులు చదివిన గ్రంథాన్ని మనం పాత నిబంధన కింద అడాప్ట్ చేసుకున్నాం, అంతేకాని మనం క్రొత్తగా ఏమీ దానికి కలపలేదు. ఓకే, సో మనం ఏం చూస్తూ ఉన్నాము అంటే ఆల్రెడీ ఉన్న గ్రంథాన్ని క్రైస్తవులు అడాప్ట్ చేసుకున్నారు. సో యూదులు మరలా క్రైస్తవులు ఇద్దరికీ కూడా ఈ పాత నిబంధన సమానమైన గ్రంథం అవుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆదిమ సంఘం గురించి ఆలోచించినట్లయితే ఆదిమ సంఘపు వారు ఈ పాత నిబంధన వాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు నమ్మేది ఏంటి అంటే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ కలుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు నమ్ముతారు. ఎవరైనా చదువుతారా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మొత్తం పెద్దది ఉంటుందా? కలిపి ఉంది కదా, తెలుసు. యేసుక్రీస్తు నామం దాసుడును అపోస్తలును దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ఓకే, సో పౌలు ఇక్కడ లేఖనాలు అంటే ఏ గ్రంథాలను కోట్ చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా అంటే వేటిని కోట్ చేస్తూ ఉన్నాడు? ప్రవక్తలు రాసింది అంటే పాత నిబంధన కోట్ చేస్తూ ఉన్నాడు. మనకి పాత నిబంధన, దాని గురించి కూడా తర్వాత చూస్తాం. ఇది యూదుల గ్రంథాన్ని, యూదుల యొక్క బైబిల్ మనం అలా పిలవగలిగితే యూదుల యొక్క బైబిల్ని కోట్ చేస్తూ ఉన్నాడంటే ప్రవక్తల ద్వారా క్రీస్తు గురించి, లేకపోతే దేవుడు తన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను. సో ఆదిమ క్రైస్తవులకి అంటే ఇంకా పౌలు కూడా రాయని గ్రంథాలు రాయనప్పటికీ క్రైస్తవులకి, యూదులకే కాదు క్రైస్తవులందరికీ, ఈవెన్ అన్య జనులకు కూడా మిగిలి ఉన్న ఏకైక గ్రంథం ఏంటంటే ఈ పాత నిబంధన, లేకపోతే హెబ్రీలు వాడుతూ ఉన్న, ఇజ్రాయేలు వాడుతూ ఉన్న గ్రంథము మాత్రమే ఉంది. ఇంకా అపోస్తలుల బోధ కూడా వారికి బోధింపబడుతూ ఉంది. ఏంటి ఇద్దరికి తేడా? ఇద్దరు ఒకటే బుక్ క్యారీ చేస్తున్నారు. తేడా ఏమిటి అంటే ఇక్కడ వచ్చింది. ఏంటి ఆ తేడా అంటే యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడ్డాడు అని చెప్పి
పాత నిబంధన క్రీస్తుకి సాక్ష్యం ఇస్తుంది అని చెప్పి వీళ్ళు నమ్ముతా పాత నిబంధన కూడా క్యారీ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభువు కూడా ఎప్పుడు చూసినా సరే తన గ్రంథాల్లో ఈ పాత నిబంధన కోట్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ వచనాలన్నీ ఇక్కడ రాయలేదు, క్షమించాలి. మేబీ మీకు షేర్ చేసినప్పుడు నేను ఇవన్నీ పెట్టడానికి ప్రయత్నిస్తాను. మార్క్స్ సువార్త 1:14 చూద్దాం. మార్క్స్ సువార్త 1:14. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చెను. ఓకే, ఇక్కడ యేసు ప్రభు ఏం ఆయన గలిలయ చాలు. సో యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని రాజ్యం సమయం మారు మనసు పొందంటే సువార్తను నమ్ముడి అని చెప్పి యేసు ప్రభు వచ్చిన తర్వాత సమయము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము వచ్చింది. కాబట్టి ఈ దేవుని రాజ్యాన్ని ప్రకటించడాన్ని మొదలు పెడుతున్నాడు. ఇక్కడి నుంచి యేసు ప్రభు పరిచయం మొదలైంది. సో పాత నిబంధనను ఏమి ఆయన కొట్టివేయలేదు. కానీ ఎవరైనా ఒకవేళ దానియేలు గ్రంథం చదివినట్లయితే కనుక యేసు ప్రభు చాలా చోట్ల మనుష్య కుమారుడు అన్న పదం వాడడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఓకే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. లేకపోతే ఇట్టుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన ఆర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదన. నేను 2:44 2:24 అని సారీ నేను 22 అన్నానా? ఆ రాజు కాలంలో పరలోకము ఆ రాజుల రాజ్యము స్థాపించును, దానికన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నీ పగలగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగయుగములు నిలిచెను. ఇప్పుడు యేసుప్రభు ఏం పలికాడు 14లో, మార్క్స్ సువార్త 1:14, దేవుని రాజ్యము సంపూర్ణమైనది, సమీపించి ఉన్నది. దానియేలు గ్రంథం ప్రవచనం చదివితే అందరికీ అర్థమైపోద్ది, రాజ్యము స్థాపిస్తూ ఉన్నాడు దేవుడు అన్న విషయం. ఓకే, సో యేసు ప్రభు మాట్లాడిన మాటలు పాత నిబంధనలో తీసుకుని వాటిని మాట్లాడే మనము చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 14 దానియేలు గ్రంథం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఎవరి రాజ్యము? దేవుని రాజ్యం. ఓకే, లోకాసు వార్త 12:32 చూసినప్పుడు కూడా తండ్రి ఆ రాజ్యాన్ని కుమారుడికి ఇచ్చుటకు సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లోకాసు వార్త 12:32. ఈ వచనాలని పెట్టి ఉండాల్సిందే, పెట్టలేకపోయినా క్షమించాలి. 32వ వచనం. చిన్నమందా భయపడకుడి, రాజ్యము అనుగ్రహించబట్టకు మీ తండ్రి కుమారుడికి కాదు, కానీ మీకు రాజ్యము అనుగ్రహించుటకు ఎవరికి ఇష్టమైంది? తండ్రికి ఇష్టమైంది. సో యేసుప్రభు వచ్చిన వెంటనే యేసుప్రభు లేఖనాలను చూపిస్తూ పాత నిబంధనలు చూపిస్తూ పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలు ఇదిగో నెరవేరడం మొదలుపెట్టాయి అని చెప్తూ ఉన్నాయి. సో యేసుప్రభు చదివిన బైబిల్, యేసుప్రభు వాడుతున్న గ్రంథం, ఆ గ్రంథం ఏమిటో మనకు తెలిస్తే మనం ఆ గ్రంథాన్ని ఇప్పుడు పాత నిబంధనలో పెట్టడం సులభం అవుతుంది. అవునా కదా? మీకు అర్థమైనా మాట? యేసు ప్రభు చదివిన ఆ గ్రంథం ఉంటుంది కదా, పాత నిబంధన గ్రంథం. ఈ గ్రంథాన్ని కానీ మనం ఏ గ్రంథం యేసు ప్రభు చదివి ఉంటాడు అనేది మనకు అర్థమైతే ఆ గ్రంథము మన బైబిల్లో పెట్టుకోవడం సులభం అవుతుంది. మనం దాని గురించి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనకి అయితే కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ పాత నిబంధన విషయానికి వస్తే పెద్దగా ప్రాబ్లం మనకి కనిపించదు కదా.
అవును. సో అలాగైతే మనం పోయిన వారం చూసుకున్నాం కదా, ఏంటి అంటే లోకసువార్త 4:18 గుర్తుందా మీకు? లోకసువార్త 4:18 పోయిన వారం మనం చూసాం. అదైతే ఇక్కడ ఉంది కానీ నేను చూపించట్లేదు ఇప్పుడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. 16 నుంచి చూద్దాం ఒకసారి. గ్రంథపు చుట్లు ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా. ఇటు తర్వాత ఆయన తాను పెరిగిన 19వ వచనంలో నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్లి చదువుటికే నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఓకే, ఇప్పుడు యేసు ప్రభుకి యెషయా గ్రంథం యొక్క చుట్టని ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఆ గ్రంథాన్ని చదివినట్లుగా మనం చూస్తున్నాం. చివరిలో ఏమన్నాడు? ఆ గ్రంథపు చుట్ట ఆ పరిచారకునికి ఇచ్చి ఆయన కూర్చుని సమాజ మందిరంలో ఉన్న వారందరూ తేరి చూస్తుండగా ఏమన్నాడు ఆయన? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. ఏ లేఖనము? అక్కడ చదివిన ఆ గ్రంథపు చుట్టలో ఉన్న లేఖనం. అంటే పోయిన వారం అనుకున్నట్టుగా ఈ గ్రంథపు చుట్ట చదివిన తర్వాత దాన్ని ఇచ్చేసి ఈ గ్రంథపు చుట్టలో ఉన్నది మీ వినికిడిలో నెరవేర్చు ఉన్నది అని చెప్పి యేసుప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి ఆ గ్రంథము అనేది మనం చూడగలిగితే కనుక మనకి చాలా సులభం అవడానికి అవకాశం ఉంది. ఓకే, సో అధిక సమయం నేను గడపట్లేదు కానీ కొన్ని విషయాలు మనం చూద్దాం. మన ప్రభువు అదేవిధంగా అపోస్తలుడు పౌలు కూడా మనం ఆ పాత నిబంధన కోట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. పేతురు కూడా పోయిన వారం చూసాం పాత నిబంధన కోట్ చేసి మాట్లాడడాన్ని. ఓకే, సో వీళ్ళందరూ కోట్ చేసిన ఆ గ్రంథము ఏమే ఉంటుంది అని చూస్తే కనుక హెబ్రీయులు వాళ్ళకి ఉండిన గ్రంథం పేరు ఏమిటి అంటే జనరల్గా తెనాక్ అని అంటూ ఉంటారు. చాలా చోట్ల తనాక్ అని రాయడం నేను చూస్తున్నాను. కానీ ఎఫ్ఎఫ్ బ్రూస్ ఏమన్నాడు అంటే తినాక్ TENAKH అని రాశాడు. మిగతా వాళ్ళందరూ TANAKH అని రాశారు. ఏదైనప్పటికీ 3 అక్షరాల కలయిక ఇది. థా ఒకటి, నా ఒకటి, కా ఒకటి. థా, నా, కా 3 అక్షరాల కలయిక. ఏంటిది అంటే వీళ్ళకి 3 డివిజన్స్ అనుకున్నాం కదా. ఒకటి మొదటి అక్షరంతో తోరా అంటే ధర్మశాస్త్రం, లేకపోతే మోషే రాసిన గ్రంథాలు, పంచగండాలు, లేకపోతే పెంటటుక్ అని కూడా అంటూ ఉంటాం. అది ఒక భాగం అయితే, రెండవది నా లేకపోతే ఏమనుంది నెవీం అనే పదం వస్తున్నా ఇక్కడ ఉన్నది కదా. ఓకే, తనాక్ అనే గ్రంథంలో థా అనే పదంతో వచ్చిన థోరాని ఏమంటారంటే ధర్మశాస్త్రం, లేకపోతే లా అని కూడా అంటారు. ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. మీరు రాసుకుంటూ ఉండాలి, ఎందుకంటే నెంబర్ ఇక్కడ మనకి తేడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 5 వచ్చాయి. ఇప్పుడు దానికి మూలమైన వాక్యం ఏంటంటే మోషే వంటి ప్రవక్త మరి ఎవ్వరూ లేరు. ద్వితీయోపదేశకాండం 34:10 నుంచి 12 వచనాలు దాని సారాంశం. అది కొంచెం అటు ఇటు మార్చి రాశాను నేను. దాని సారాంశం అంటే మోషే రాసిన ఈ గ్రంథాలు ధర్మశాస్త్రం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, బలి ఎలా అర్పించాలి, ప్రవక్త అనేవాడు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా యాజకుడు ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు అపవిత్రం అవుతాం, ఎలా పవిత్రం చేసుకోవాలి, నాజరీడ్ అనేవాడు ఎలాగ ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. మందసం గురించి కూడా రాసిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. మందసానికి వెళ్ళే యాజకుడు ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ అన్ని విషయాలు కూడా ధర్మశాస్త్రం అనే దాంట్లో ఉంటూ ఉంటుంది. మంచి ఎలా చేయాలి, ఏ విధంగా ఫారినర్స్ విదేశీయుల్ని ఈ దేశంలో చూడాలి, వెధవరాన్ని ఎలా చూడాలి, పేదవారిని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ధర్మము ఎలా చేయాలి, ధర్మశాస్త్రము అనేది మనము ఈ 5 గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, జాబేజ్, దట్స్ ఫైన్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక నెవీం అంటే ప్రవక్తల గ్రంథాలు. జాగ్రత్త పడాలి, ఎక్కడి నుంచి మారుతాయి. ఏ గ్రంథాలు? నెవీం అంటే ప్రవక్తల గ్రంథాలు. పూర్వ ప్రవక్తలు ఎవరు? పూర్వ ప్రవక్తలు అంటే యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు. వీళ్ళని పూర్వ ప్రవక్తలు అని అంటూ ఉంటారు. తర్వాత వచ్చే గ్రంథాలు మళ్ళీ ఇక్కడ జాగ్రత్త పడాలి. సమూయేలు ఎన్ని గ్రంథాలు? సమూయేలు ఎన్ని గ్రంథాలు మనకి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. నెక్స్ట్ రాజులు ఎన్ని గ్రంథాలు మనకి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఓకే, సో
నెక్స్ట్ తర్వాతి ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఇంకా 12 మంది చిన్న చిన్న గ్రంథాలు రాసిన ప్రవక్తలు. ఓకే, చిన్న ప్రవక్తల కంటే చిన్న చిన్న గ్రంథాలు రాసిన ప్రవక్తలు. సో ఎన్ని వచ్చాయి ఇప్పుడు ఇందులోని రెండవ భాగంలో? 4 + 4 ఎన్ని వచ్చాయి? 8. 8 వచ్చాయి. ఓకే, యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు, ఇదంతా చరిత్ర కింద చూస్తే కనుక తర్వాత ప్రవక్తల కింద మనకి కనబడుతూ ఉంటుంది. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు 12 మంది కలిపి రాసిన చిన్న చిన్న పుస్తకాలు. అవన్నీ కూడా ఒక గ్రంథం కింద, ఒక చుట్టు కింద ఉండేది. ఓకే, ఇవి ఎలా ఉంటుంది అంటే మొదటి ఉన్న డివిజన్, మొదటి ఉన్న భాగము ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటే రెండో భాగం ఏం చేస్తుంది అంటే, ఇది కూడా కొంచెం పదాలు అటు ఇటు మార్చాను, నీతిమంతులకు దుష్టులకు మధ్య ఉన్న భేదం కీర్తనలో 1లో మనం చూడొచ్చు. మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేయడం కోసం రాసినట్లుగా మొదటిదేమో ఏంటి అనేది రాస్తే, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలని రాస్తే, రెండవది అరే మీరు ఆరాధించండి దేవుణ్ణి, మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించండి, నీతిమంతులుగా జీవించండి, దుష్టులుగా ఉండొద్దు, అపవిత్రులుగా ఉండొద్దు, పాపం చేయొద్దు, నీతిగా బ్రతకండి, పేదవారిని చూసుకోండి, విధవరాన్ని కాపాడండి, మీరు సరిగ్గా ఉండట్లేదు. ఈ విషయాలన్నీ కూడా ఈ గ్రంథాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. దీన్ని రెండవ డివిజన్ కూడా అంటూ ఉంటారు, నెవీమ్ అని అంటూ ఉంటారు. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే ప్రవక్తలు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఖా. ఓకే, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. థా, నా, ఖా. నా కర్సర్ కనబడుతుందా మీకు? ఇది అయిపోయింది. ఏదైపోయింది. ఓకే, ఇక్కడ థా, మళ్ళీ ఇదైంది. ఇక్కడ నా, తర్వాత మూడో దాంట్లో కెటువిమ్. ఓకే, కెటువిమ్ అనేది మనకి 3 మనకి కనబడుతూ ఉన్నాయి. ఓకే, ఈ మూడో దాంట్లో మొదటిగా కనిపించేది సత్యాన్ని బోధిస్తూ ఉన్న, యాక్చువల్ సత్యము అనేది కూడా డైరెక్ట్గా సత్యం అని కాదు, కానీ ఒక పొయిటికల్ లాంగ్వేజ్లో పొయిటిక్గా మాట్లాడితే సత్యం అనేది ఎలా చెప్పగలమో అలా దీనికి ఒక అర్థం వచ్చేటట్లుగా ఇమ్మిమ్ అనే పదం ఇచ్చారు. దీన్ని కీర్తనలు, సామెతలు, యోబు ఈ 3 కలిపి ఇమిమ్ అన్న అండాన్ని మనం చూస్తూ ఉంటాం. ఓకే, అది ఇందులోనే 3 విభాగాల కింద కనబడుతూ ఉంటుంది. రెండో దాంట్లో 2 విభాగాలు కనబడ్డాయి, ఇందులో 3 విభాగాల కింద కనబడుతుంది, కీర్తనలు, సామెతలు, యోబు. నెక్స్ట్ వచ్చేది పండగలకి చదివే పుస్తకాలు. విచిత్రం. ఓకే, పండగలకి అధికంగా చదివే పుస్తకాలు పరమగీతాలు, రూతు, విలాపవాక్యాలు, ప్రసంగి, ఎస్తేరు. ఇవి ఎక్కువగా పండగలకి చదివే పుస్తకాల కింద మనకి కనబడుతూ ఉంటూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత దానియేలు, ఎజ్రా, ఎలా చెప్పాలంటే ఎజ్రా, నెహెమ్యా ఒకటే గ్రంథం, దినవృత్తాంతములు. ఓకే, ఈ 3 కూడా ఇందులో ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి పుస్తకాలు మొత్తం. కీర్తనలు, సామెతలు, యోబు 3, పరమగీతాలు, రూతు, విలాపవాక్యాలు, ప్రసంగి, ఎస్తేరు 5 + 11 వచ్చాయి. ఇవి 11. మొదటి 5 + 11 + 8 ఎంత? 5 + 11 + 16 + 8 24. రైట్. సో హెబ్రీ గ్రంథంలో ఉన్నాయి 24 పుస్తకాలు ఇప్పటికి కూడా. మనకెన్ని ఉన్నాయి? 39. లెక్క సరిపోలేదా? తక్కువ వచ్చింది. ఏం తక్కువ వచ్చాయి? నెంబర్ తక్కువ వచ్చింది, కానీ సరిపోయలేవా? దినవృత్తాంతాలు ఇక్కడే ఉంది. ఎజ్రా, నెహెమ్యా 2 కలిపి ఒక పుస్తకం కింద ఉంది. దినవృత్తాంతాలు 1, 2 మనకు ఉంటే ఇక్కడ ఒకటే ఉంది. ఆ 2 కలిపి ఒకే గ్రంథం. రాజులు ఏది? ఆ సమూయేలు 1, 2 కలిపి ఒకటే. రాజులు 1, 2, దినవృత్తాంతాలు 1, 2. సమూయేలు దగ్గర ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, రాజుల దగ్గర ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, 12 ప్రవక్తల దగ్గర 11 ఎక్స్ట్రా వచ్చినాయి. సో 11
నెహమియా, ఎజ్రా నెహమియా దగ్గర ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సరిపోయిందా? సరిపోయింది. 24 39 అంటే 9 + 6 15 సరిపోయింది కదా? సరిపోయింది అందరూ? ఇంకా లెక్కెడుతున్నారు ఎవరైనా? అన్న దినవృత్తాంతం లేదే. దినవృత్తాంతం తెలియదు, నా చూపర్ ఉందన్న, లాస్ట్లో ఉంది. 2 కలిపి. ఓకేనా? ఓకే. మొదటిది ధర్మశాస్త్రం అయితే, రెండోది ధర్మశాస్త్రం పాటించడం గురించి నీతిగా జీవించండి అనే ధర్మశాస్త్రానికి పాయింట్ చేస్తూ ఉంటే, ధర్మశాస్త్రం నుంచి వచ్చినట్లుగా కనబడుతూ ఉంటే, మూడవది ఏం చేస్తుందంటే 2వ దినవృత్తాంతాలు 36:23 సైరస్ చెప్పినట్లుగా, ఎవరికైనా యెరూషలేముకు వెళ్ళి దేవుని ఆరాధించాలనుకుంటే మీరు వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని చెప్పినట్లుగా ఈ గ్రంథాలన్నీ కనిపించినట్లుగా ఉంటూ ఉంటుంది. 2వ దినవృత్తాంతాలు 36 2వ దినవృత్తాంతాలు 36:23 చూద్దాం ఒకసారి. అంటే అది కొంచెం పెద్ద లైనే. 36:23 మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం మొత్తం పాత నిబంధనలో లాస్ట్ గ్రంథం ఏది? ఇక్కడ చూడండి, దినవృత్తాంతాలు లాస్ట్ గ్రంథం, అందులో లాస్ట్ వచనం చదువుతున్నాం మనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. మీరు ఆయన జనులై ఉండి ఆయన మందిరానికి వెళ్ళాలనుకుంటే, కట్టించమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి, దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు అన్న వచనంతో పాత నిబంధన ముగిసింది. ఓకే. ధర్మశాస్త్రం, ప్రవక్తలు, మూడోది రచనలు, రైటింగ్స్. ఓకే. ఇంకో విధంగా చెప్పాలంటే మూడో దాంట్లో అతి పెద్ద పుస్తకం ఏది? కీర్తనలు. సో దీన్ని మేజర్గా చూస్తే ఏ పుస్తకం కనబడుతుంది? కీర్తనలే కనబడుతుంది, అంతే కదా? సో ఈ చుట్టలు అన్నీ చూస్తే కనుక ఏ చుట్ట బాగా లావుగా ఉంటుంది? కీర్తన. సో దీన్ని కెతువిం అనడం కంటే కీర్తనలు అనడంలో తప్పేమైనా ఉందా? అదే ఎక్కువ కనిపిస్తుంది కనుక దాన్ని హైలైట్ చేసుకుంటూ అంటూ ఉంటారు. సో ఆ విధంగానే అంటూ ఉండేవారు. ఇప్పుడు మన పాత లైన్కి వెళ్దాం. లూకాసు వార్త 24:44కి వెళ్దాం. 24:44. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బాగా ఈ వచనం, నాకు కూడా అర్థమవుతుంది. 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను చూడండి, మోషే ధర్మశాస్త్రంలో అంటే ఏది? ఏ భాగం? సారీ, నాది సంహావు ఒక్కోసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయట్లేదు. అలా ఏం జరుగుతుంది? ఓకే, ఇది ఓకే, తోరా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ధర్మశాస్త్రం అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? ప్రవక్తల గ్రంథంలోను అంటే ఇది ఏది? ఈ భాగం గురించి మాట్లాడుతున్నాడు. నెవిమ్. అది ఐ పక్కన ఫస్ట్ ఆఫ్ అది. నెక్స్ట్ కీర్తనలు అంటే ఏమనుకున్నాం ఇప్పుడే మనం? కీర్తనలు ఒక్కటే అని కాదు, కెతువిం. సో ఈ మూడు ఎవరి గురించి మాట్లాడుతున్నాయట? యేసు ప్రభువుని గురించి. అంటే ఎవరు ఏదంతా మాట్లాడుతుంది ఆయన గురించి?
ఒక పాత విధంగా నిబంధన చెప్పాలంటే అంతా మాట్లాడుతుంది. పాత నిబంధన అంతా నా గురించే మాట్లాడుతుంది అని స్పష్టంగా యేసు ప్రభు చెప్పినట్లుగా మనం క్లియర్గా చూడొచ్చు. సో యేసు ప్రభు వాడుతున్న గ్రంథం ఏది అంటే ఈ వచనం బట్టి క్లియర్గా చెప్పేయచ్చు. అప్పుడు యూదా ఆచారాల ప్రకారం ఏదైతే ఉందో ఆ గ్రంథమే అదే గ్రంథం. అంటే ఈ ఈ 3 విభాగాలు, ఈ 3 విభాగాలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 24 పుస్తకాలు ఉంటున్నాయి. ఈ పుస్తకాలే యేసు ప్రభు వాడుతూ ఉన్నాడు. ఈ పుస్తకాల నుంచే పౌలు కూడా కోట్ చేశాడు. కాబట్టి మనం సునాయాసంగా చెప్పచ్చు ఈ పుస్తకాలు దేవుని చేత ఇన్స్పైర్ చేయబడ్డాయని, దైవావేశత పూరితమైనది అని. కష్టం అవుతుందా? చెప్పచ్చు. చాలా సులభం. మనకి కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, కష్టపడాల్సిన అవసరం లేదు. సో పాత నిబంధన ఇంకా తర్వాత నెక్స్ట్ వీక్ మనం చూసినప్పుడు ఇంకా క్లోజ్గా కొన్ని డిస్కషన్స్ కూడా జరిగాయి. మనం ఎంత సులభంగా ఈరోజు మాట్లాడుకుంటున్నాం కానీ మధ్యలో కొంచెం డిస్కషన్స్ కూడా జరిగాయి. ఏంటి అంటే కొన్ని పుస్తకాలని ఒకవేళ ఉంచాలా వద్దా అనేది అప్పటి వరకు ఆ క్వశ్చన్ రాలేదు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. కొన్ని పుస్తకాలను ఉంచాలా తీసేయాలా అని. కానీ ఎప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ పాత నిబంధన విషయంలో ఎప్పుడు రాలేదు. చాలా సులభంగా ఓకే ఇవన్నీ పుస్తకాలు. యూదులు దీన్ని డిసైడ్ చేశారు. మళ్ళీ ఈ క్లారిటీ నేను ఇవ్వాలి. కౌన్సిల్ ఆఫ్ జమీనా అనుకున్నాం కదా లాస్ట్ టైం మనం. కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ జామినియా AD 90లో ఈ 39 పుస్తకాలను రికగ్నైజ్ చేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. కౌన్సిల్ ఆఫ్ జామినియా అనేది క్రైస్తవుల యొక్క కౌన్సిల్ కాదు, క్రైస్తవుల సభ కాదు, అది యూదుల సభ. అది యూదులు కూర్చుని AD 90లో ఈ పుస్తకాలు దైవాభిషితమైనవన్నీ సెపరేట్ చేద్దామని చెప్పి సెపరేట్ చేసుకున్న పుస్తకాలు. ఎందుకు అంటే మలాకి రాసిన గ్రంథం తర్వాత, ప్రవక్త గ్రంథం తర్వాత ఇంకా చాలా గ్రంథాలు రాయబడ్డాయి. ఈ రాసిన గ్రంథాల్లో కూడా మెకాబియన్స్ గ్రంథంలో కూడా క్లియర్గా ఏమని రాశారంటే మలాకి వంటి ప్రవక్త అటువంటి ప్రవక్తలు మళ్ళా రాలేదు కాబట్టి నేను మరలా మిమ్మల్ని దేవుని వద్దకు నడిపించడం కోసం నేను రాస్తూ ఉన్నాను. అంటే రాసిన వ్యక్తి అటువంటి ప్రవక్త కాదా? కాదు. అలాగైతే అలా రాయడు. ఏమని రాస్తున్నంటే అటువంటి ప్రవక్తలు ఇంకా రాలేదు కాబట్టి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను అని రాశాడు. సో ఖచ్చితంగా ఈయన ప్రవక్త కాదు. సో అలాగా చాలా పుస్తకాలు వచ్చాయి. సో ఆ పుస్తకాలతో ఎవరో కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి అన్నా డొమినో 90లో ఆల్రెడీ ఉన్న పుస్తకాలని వీళ్ళు ఇవి దేవుని చేత ఏర్పరచబడ్డాయి, ఇంకా చాలా పుస్తకాలు వచ్చాయి, అవి ఇందులో మనం కలపకూడదు అని చెప్పి క్లియర్ డిస్టింక్షన్ కోసం అప్పుడు వాళ్ళు గుర్తించిన పుస్తకాలే. అంతేకాని అంతకుముందు నుంచి అవి లేవు, అప్పుడప్పుడే దొరికాయి, అప్పుడప్పుడే అడ్జస్ట్ చేశారని కాదు. అప్పటికే ఎప్పటి నుంచో యేసుప్రభు చదువుతున్నప్పటికీ, అంటే అన్నా డొమినో 90కి 30 సంవత్సరాల క్రితమే యేసుప్రభు చదువుతున్నాడు. అంతకు ముందు నుంచి కూడా ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు ఉంటూ ఉన్నాయి. వీటితో పాటు మిగతా గ్రంథాలు కూడా వచ్చాయి. కానీ ఆ గ్రంథాలని ఎప్పుడు కూడా యూదులు పూర్తి దైవావేశితమైన గ్రంథాల కింద వాళ్ళు వాటిని చూడలేదు. అందుకే యేసుప్రభు పిలిచినప్పుడు కూడా మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కీర్తనలు అని అన్నాడు, కానీ మిగతా గ్రంథాలని ఆయన కోట్ చేయలేదు. సో ఆ విధంగా చూస్తే కనుక మనము యూదుల గ్రంథాన్ని మనం వాడుకుంటూ ఉన్నాం కాబట్టి యూదులు డిసైడ్ చేసిన గ్రంథాలనే మనం వాడుతూ ఉన్నాం. ఇక్కడ జనరల్గా వచ్చే క్వశ్చన్, మీరు క్రైస్తవులు కదా, ఇశ్రాయేలుల గ్రంథాన్ని ఎందుకు వాడుతూ ఉన్నారు? ఇశ్రాయేలులు ఫైనలైజ్ చేసిన గ్రంథాన్ని ఎందుకు వాడుతూ ఉన్నారు? క్రైస్తవులు కదా కూర్చుని ఫైనలైజ్ చేయాలి అన్నది. దానికి క్రైస్తవుల యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎస్పెషల్లీ ప్రొటెస్టెంట్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యూదుల గ్రంథాల నుంచే పౌలు కూడా కోట్ చేశాడు, యూదుల గ్రంథాన్ని నుంచే యేసు ప్రభు కూడా కోట్ చేశాడు. సో యూదుల గ్రంథాన్ని మనం తీసేయట్లేదు, యూదుల గ్రంథంతోనే మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అంతేగాని వాళ్ళ రాసిన వాటికి మనం ఎడిషన్స్ ఇవ్వడానికి మన చేతిలో లేదు. ఎడిషన్స్ ఇచ్చేది నూతన నిబంధనలోనే మనం ఇవ్వాలి. వచ్చే వారం మనం నిబంధన గురించి కూడా చూస్తాం. ఏంటి నిబంధన, ఎందుకు, ఎలా వచ్చింది, పాత నిబంధన ఎలాగైంది, ఇది కొత్త నిబంధన ఎలా అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం అనేది మనం ఇంకొంచెం క్లోజ్గా చూస్తాం. సో దానికి క్లోజ్ చేయకముందు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్రతి వారం ఒక వ్యక్తి గురించి 5 minutes అయినా మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకేనా? అర్థమైందా? ముందుకెళ్ళచ్చా? ఓకే.
ఆరిజన్ అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఓరియన్ ఆఫ్ అలెగ్జాండ్రియా, అతని జీవిత చరిత్ర మనం చూడబోతున్నాం ఈరోజు. ఒక్కసారి ఓరియన్ కదా, అంతే. ఓరియన్ అనే పిలుస్తూ ఉంటారు, కొంతమంది ఆరిజిన్ అని అంటూ ఉంటారు. ఐఎమ్ నాట్ షూర్. ఓకే, ఇతను క్రీస్తు శకం క్రీస్తు కాలంలో 185 నుంచి 254 వరకు ఆయన జీవించాడు. 185 నుంచి 254, కొన్ని చోట్ల 53 అని ఉంటుంది, అడపదడప ఇంచుమించుగా రేంజ్లో జీవించాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు? లెక్కలో 69 ఇయర్స్ బ్రతికాడు. ఓకే, సో ఇందులో ఎంతవరకు వచ్చింది నాకు తెలియదు, కానీ ఆయన అలెగ్జాండ్రియాలో క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే గ్రీక్ నేర్చుకున్నాడు. క్రైస్తవ విశ్వాసంలో లోతైన విద్యను పొందాడు. ఇక్కడ ఇంకొక మిస్ అయింది, ఆయన హెలీనియస్ అనే ఒక అబద్ధ సిద్ధాంతంలో కూడా ఆరితేరిన వ్యక్తి. సో ఈ రెండు కూడా నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచే. మేబీ వాళ్ళ నాన్నగారు బాగా డబ్బున్న పలుకుబడి ఉన్న డబ్బున్న వ్యక్తి అయి ఉండొచ్చు, అందు గురించి ఉన్నతమైన విద్యను నేర్చుకోవడానికి సహాయపడ్డాడు. సో సుమారుగా ఇతనికి 17 సంవత్సరాలు వచ్చినప్పటికే సంఘం మీదకి హింసలు వచ్చాయి. అలా హింసలు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే, వాళ్ళ నాన్నగారి పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సారీ మిస్, వాళ్ళ నాన్నగారు క్లేమెంట్స్ అని అనుకుంటూ ఉన్నాను. సో సుమారుగా ఆయనకి 17 సంవత్సరాలు వచ్చినప్పటికే వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేస్తారు. సో వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఈయన కూడా వాళ్ళ నాన్నగారితో పాటు వెళ్దాము అని ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, ఎందుకు అరెస్ట్లోకి వెళ్దామని ట్రెడిషన్ చెప్పేది ఏంటంటే, వాళ్ళ అమ్మ ఆరిజిన్ యొక్క బట్టలు దాసేసి నువ్వు వెళ్ళడానికి లేదు అని చెప్పడంతో ఇతను వెళ్ళలేకపోతాడు. అలా వెళ్ళలేకపోవడం వల్ల ఒక లెటర్ రాస్తాడు వాళ్ళ నాన్నగారికి. తర్వాత, నాన్న ఏది ఏవైనా సరే నువ్వు హతసాక్షిగా మారడాన్ని మాత్రం మార్చుకోకు, మమ్మల్ని బట్టి మాత్రం నువ్వు నీ విశ్వాసాన్ని త్యాగం విడిచిపెట్టకు అని చెప్పడాన్ని మనం వింటూ ఉంటాం. సో కెటకేటికల్ అనే స్కూల్లో ఈయన చదువుతూ ఉండగా, ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్, లేకపోతే స్కూల్ యొక్క ఏమనాలి, ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు, అప్పటికి ఆ పేరు వాడలేదు, నాయకత్వంలో ఉన్న క్లేమెంట్స్, ఆయన కూడా ఏం చేస్తాడు అంటే, క్లేమెంట్ అనే ఆయన కూడా విశ్వాసాన్ని విడిచిపెడతాడు. ఎందుకు అంటే, వీళ్ళ నాన్నగారికి జరిగినట్లు ఆయన్ని కూడా చంపేస్తారేమో అని చెప్పి విశ్వాసాన్ని విడిచిపెడతాడు. ఎప్పుడైతే ఆయన విశ్వాసాన్ని విడిచిపెడతాడో, ఆరిజిన్ యొక్క మాటల్ని, ఆయన యొక్క లెటర్స్ని చూసి ఏం చేస్తారు అంటే, బిషప్ ఆఫ్ అలెగ్జాండ్రియా డేమేత్రియస్ ఏం చేస్తాడంటే, ఇతన్ని నాయకుడిగా చేస్తాడు. ఎప్పటికీ 18 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈ స్కూల్కి నాయకత్వం ఇస్తాడు నిర్వహించడానికి. ఎందుకు అంటే, మిగతా వాళ్ళు ఎవ్వరూ స్ట్రాంగ్గా లేరు, చనిపోవడానికి సిద్ధంగా లేరు, ఈయన ఒక్కడే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అని చెప్పి డేమేత్రియస్ ఏం చేస్తాడంటే, ఇతన్ని ఆ స్కూల్కి ఆధిపత్యం ఇస్తాడు. సో డేమేత్రియస్ ఈ ఆధిపత్యం ఇచ్చిన తర్వాత చాలాసార్లు ఈయనకి చాలా కఠినమైన పరిస్థితులు రావడాన్ని చూస్తూ ఉంటాం. అంటే పెర్సిక్యూషన్ అనేది జరిగింది. ఎందుకు అంటే, ఎప్పుడు చూసినా సరే ఇతను క్రీస్తు గురించి మాట్లాడడము ఉంటూ ఉండేది. ఇతను మాట్లాడే మాటలకి అప్పటి వరకు క్రైస్తవులు మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంది. ఇతను ఇంచుమించుగా యేసు ప్రభు లేకపోతే పౌలు రాసిన పత్రికలు ముగింపబడిన ఇంచుమించుగా 120 సంవత్సరాలు అయితే ఇంకొక 60 సంవత్సరాల తర్వాత పుట్టిన వ్యక్తి. సో లాస్ట్ పత్రిక రాసి ఇంచుమించుగా 70-80 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఓకే, 100 సంవత్సరాలు అనుకుందాం. ఒక సెంచరీ దాటింది క్రైస్తవ సంఘానికి. ఒక సెంచరీ దాటిన తర్వాత అప్పటి వరకు ఎవరు మాట్లాడిన రీతిలో ఈయన మొదలుపెట్టాడు. ఎందుకు అంటే, ఈయనకి బాగా జ్ఞానం ఉంది, మంచి స్కూల్లో చదువుకున్నాడు కాబట్టి ఏం చేశాడంటే, ఫిలాసఫీ
తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే ఫిలాసఫీని ఏమంటాం తెలుగులో? స్పెషల్ తెలుగు తత్వజ్ఞానమే. మరి థియాలజీని ఏమంటాం? ఫిలాసఫీ సిద్ధాంతం. థియాలజీ అంటే తత్వజ్ఞానము, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం అట, అది కూడా తత్వశాస్త్రం అట. థియాలజీ అంటే వేదాంత శాస్త్రం, దైవ శాస్త్రం థియాలజీ అంటే. ఓకే, తత్వశాస్త్రం అంటే ఇది. ఓకే, సో థియాలజీ బాగా తెలుసు కాబట్టి ఇతను మాట్లాడుతూ ఉంటే జనాలు ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఇందాక చెప్పాను కదా, కన్ఫ్యూజన్ ఉంది. ఇతను ఏంటంటే ఇతను చిన్నప్పటి నుంచే చదివిన స్కూల్లో 2 రకాల వాటిలో ఆరితేరాడు. ఒకటి క్రీస్తు యొక్క బోధలో ఆరితేరాడు, ఇంకోటి హెలీనిజం అనే ఒక అబద్ధ విషయాలు. హెలీనిజం అంటే ఏం చెప్తూ ఉండేదంటే, ఈ గ్రీక్ స్కాలర్స్ ఏమంటూ ఉండారంటే, ఈ క్రైస్తవుల యొక్క గుంపు కూడా ఒక రకమైన మూఢనమ్మకాలతో, ఒక రకమైన అన్యాచారాలతో పుట్టింది. పేగనిజం అంటాం కదా, అలా పుట్టింది. అందులో పెద్ద జ్ఞానం ఏమీ లేదు అని చెప్పే విషయాల్ని హెలీనిజం అంటారు. సో ఈ ఆరిజిన్ అనే వ్యక్తి అది నేర్చుకున్నాడు, ఇది నేర్చుకున్నాడు. ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అతను రాసిన తర్వాత లెటర్స్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే, అతను బాగా కన్ఫ్యూజ్ అయ్యి ఏది సత్యము అని సత్యాన్వేషణ చేస్తుంటాడు. ఆ తర్వాత గ్రహించుకున్నాడేమో. అందు గురించి ఏం చేశాడు అంటే, ఇతను లెటర్స్ రాసేవాడు, బుక్స్ రాసేవాడు. ఏం రాసేవాడు అంటే, క్రీస్తు ఎందుకు రైట్, క్రైస్తవత్వం ఎందుకు రైట్ అనేది రాస్తూ ఉండేవాడు. సో ఈ విధంగా రాయడాన్ని బట్టి జనాలు చాలా ఆశ్చర్యపోతూ ఉండేవారు. అందులోనే ఇతను రాసే మాటలు కూడా చాలా స్పష్టంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటుంటాం. సో అందు గురించి చాలా చక్కగా రాయడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇతను తనకు తానుగా చాలా నిష్టగా ఉంటూ ఉన్నాడు. తనకు తానుగా పెళ్లి చేసుకోవడం మానేశాడు. మత్తయి సువార్త 19:12 నేను ఫాలో అవుతున్నాను అనడాన్ని చూస్తున్నాం. చాలా నిష్టగా ఉంటూ ఉండడాన్ని కూడా మనం చూస్తూ ఉంటూ ఉంటాం. చాలా రచనలు ఇతను చేశాడు. ఇతను చేసినట్లుగా అంతకుముందు ఎవరు చేయలేదు. మొట్టమొదటి సిస్టమేటిక్ థియాలజీ రాయడానికి పూనుకున్నది ఎవరయ్యా అంటే ఆరిజిన్. అంతకుముందు వరకు లేదు. అంతకుముందు వరకు ఆత్మీయమైన విషయాలు ఉంటాయి చాలు కదా, ఎందుకు ఇంత సిస్టమేటిక్గా చదవాలి అన్న ఆలోచనలు ఉంటూ ఉంటే, ఈయన అలా కాదు. మనకు కూడా క్లియర్గా తెలియాలి మనం ఏం నమ్ముతూ ఉన్నది, ఇతరులకు ప్రజెంట్ చేయాలి కూడా క్లియర్గా మనం ఏం నమ్ముతూ ఉన్నది అని చెప్పి రాస్తూ ఉన్నాడు. అపోలోజెటిక్స్, గ్రీక్ జ్ఞానులతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్రీక్ని ఒప్పుకునేవాడు. గ్రీక్ అంటే ఇష్టం, గ్రీక్ యొక్క తత్వ జ్ఞానాన్ని ఒప్పుకునేవాడు. మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి, కానీ నా బైబిల్ గ్రంథం ఒక్కటే సరైన జ్ఞానాన్ని, సరైన రక్షణ మార్గాన్ని చూపించగలదు. మీ జ్ఞానాలు, ఈ గ్రీక్ ఫిలాసఫీ ఏది కూడా ఇక్కడ వరకు రీచ్ అవ్వలేదు, మాది ఇంకా పైన ఉంది అని చెప్పి రుజువుపరచడం కోసం ఒక పెద్ద గ్రంథం రాశాడు ఆయన. ఎందుకు రాశాడు అంటే, ఆల్రెడీ గ్రీక్ జ్ఞానం చాలా పెద్దది అని చెబుతున్న ఒక పుస్తకానికి వ్యతిరేకంగా ఈ గ్రంథాన్ని రాసి, ఆ పుస్తకంలో ప్రతి పాయింట్కి రిప్లై చేసుకుంటే, ఎందుకు ఆ పాయింట్ తప్పు, ఎందుకు బైబిల్ ప్రకారం బైబిలే గొప్ప, ఎందుకు ఆ పాయింట్ బట్టి ఆ గ్రంథం మీ ఫిలాసఫీ గొప్పది కాదు, క్రైస్తవ గ్రంథమే గొప్పది అని చెప్పి రాయడాన్ని చూస్తూ ఉంటాం. సో ఒక విధంగా చెప్పాలంటే అపోలోజెటిక్స్లో కూడా మంచి పుస్తకాల్లో రాసిన వ్యక్తి ఆయన. ఓకే ఓకే తర్వాత ఇవన్నీ ఓకే. ఆయన ఇంచుమించుగా 254 ఆయన మరణించాడు. ఓకే, ఈయన చేసిన ప్రభావం ఏం చేశాడు అంటే, క్రీస్తు యొక్క ఒకవేళ మతం అని పిల్లగలిగితే మతం, లేకపోతే క్రైస్తవత్వాన్ని ఏం చెప్పాలి, తన జ్ఞానయుక్తంగా ఇతరులకి, బాగా జ్ఞానం ఉన్న వారికి కూడా అపోజెటిక్స్ లాగా ఇది రుజువు అని రుజువుపరుస్తూ ఆయన అనేకమైన పుస్తకాల్ని రాశాడు. సో అబద్ధ బోధకుల్ని ఖండిస్తూ, అసత్యాన్ని ఖండిస్తూ చాలా భయంకరంగా ఈయన పుస్తకాలు రాయడాన్ని అనేది చూస్తూ ఉన్నాం. సో కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా వచ్చాయి. ఒకవేళ ఈయన అలగరికల్ ఎక్కువ వాడాడు.
ఓకే, ఇప్పుడు మనం ఏమంటామంటే అలగరి అనేది పెద్దగా వాడకూడదు అని, ఓన్లీ బైబిల్లో ఉన్న గ్రంథాలు వాళ్ళకే చెల్లుతుందని. సో ఈయన యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే బైబిల్లో ఉన్న కొత్త నిబంధన వాళ్ళు కూడా అలాగ వాడారు కదా చాలా చోట్ల. యాకోబు ఏశావుని పట్టుకుని అబ్రహాం యొక్క సంతానాన్ని, ఒకరు ఐజక్ అయితే ఇంకొకరు ఇష్మాయిల్ అయితే వాళ్ళని ఎలా పోల్చాడు, క్రీస్తు కుమారుల కింద లోక కుమారుల కింద ఎలా పోల్చాడు, ఆ విధంగా అని చెప్పి అలగరి ఆయన వాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన రాసిన కొన్ని గ్రంథాలు ఇటువంటి అలగరికలుగా రాసినవి అన్ని హెరిటిక్ అని లేకపోతే అబద్ధ బోధ అని మనం అంటూ ఉంటాము. కానీ మిగిలిన విషయాలు చూస్తే మాత్రం ఆయన చాలా చక్కగా కాంట్రిబ్యూట్ చేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ అంబ్రోస్ అనే ఒక గొప్ప ధనవంతుడు కూడా మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన వ్యక్తి ఈ ఆరిజిన్స్ యొక్క గొప్ప జ్ఞానాన్ని అర్థం చేసుకుని, ఆయన బాగా ధనవంతుడు కాబట్టి ఏం చేశాడంటే ఆరిజిన్ని కూర్చోబెట్టి బాగా స్టెనోగ్రాఫర్స్ని, కాపీస్ని, కెలిగ్రాఫర్స్ని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టాడు. ఆయన ముందు కూర్చోబెట్టి ఆయన పుస్తకాలు ఆయన చెప్తూ ఉంటే, అంటే ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే స్టెనోగ్రాఫర్స్ రాస్తూ ఉండేవారు, వాళ్ళ షార్ట్ హ్యాండ్లో రాస్తూ ఉండేవాడు. వాళ్ళు రాసిన దాన్ని కాపీ చేసి దాన్ని జాగ్రత్తగా చక్కగా విడమర్చి కాపీ చేస్తూ ఉండేవారు. అలా కాపీ చేసిన దాన్ని తర్వాత ఒక బుక్ కింద, ఒక మేనుస్క్రిప్ట్ కింద, బుక్ అంటే ఈ రోజుల్లో పుస్తకాలు, అప్పట్లో పుస్తకాలు కాదు కాబట్టి ఈ గ్రంథాల కింద రాస్తూ ఉంటే ఈ చుట్టల కింద ఆ చుట్టల్ని ఆయన చదివి కరెక్షన్ చేసి మరలా వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. అయితే ఈ ఆంబ్రూస్ అని ఆయన ప్రెజర్ ఎక్కువ చేస్తూ ఉండేవాడు, నువ్వు రాయాలి, నువ్వు ఆకూడదు. సో దానికి ఆరిజిన్ ఏమనంటే ఈయన దేవుని యొక్క టాస్క్ మాస్టర్లో ఉన్నాడు నా పైన, అలా కూర్చోడాన్ని బట్టి నేను చేయగలుగుతున్నాను అని చెప్పి ఆరిజిన్ చాలా చక్కగా వీటిని చాలా పుస్తకాలు రాశాడు. కానీ మన దగ్గర అన్నీ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆరిజిన్ రాసిన పుస్తకాలను బట్టే తర్వాత వచ్చిన సంఘ పెద్దలు చాలామంది కూడా వాటిని కాపీ చేసి రాయడాన్ని కూడా చూస్తూ ఉంటాం. సో ఆరిజిన్ అనే వ్యక్తి యాక్చువల్గా సిస్టమేటిక్ థియాలజీకి ఆరిజిన్ అవడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంచుమించుగా 100 శతాబ్దంలోనే, లాస్ట్ పత్రిక రాసిన ఇంచుమించుగా 100 సంవత్సరాలకే సిస్టమేటిక్ థియాలజీ అనేది అవసరమని క్రైస్తవ సంఘానికి చూపించిన వ్యక్తి ఈయన. ఆ తర్వాత ఈయన రాసిన దాన్ని బట్టి ఓకే, మనం ఆత్మీయ విషయాన్ని మాట్లాడుతున్నాం మంచిది, బట్ ఆత్మీయ విషయాలను మాట్లాడుతూ వాటిని చక్కగా మనం అర్థం చేసుకోవడం కోసం ఒక చక్కటి పుస్తకాలు మనకు అవసరం, లేకపోతే సిస్టమేటిక్గా చదవాలి, కేవలం మామూలుగా చదివేయడం కాదు అన్న విషయాలు మనం బైబిల్ నుంచే నేర్చుకోవచ్చు అని చెప్పి తెలుసుకుని, ఎందుకు బైబిల్ అన్ని పుస్తకాల కంటే గొప్పది, ఎందుకు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు కూడా అర్థం చేసుకోవడానికి సంఘానికి చాలా ఉపయోగపడ్డాయి. ఓకే, ఐ థింక్ ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? క్షమించాలి, నేను పాత నిబంధన అంతా చేయలేకపోయినా ఈ స్లైడ్ చేయడానికి నాకు కొంచెం బాగా టైం పట్టేసింది.